హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి కసాపురం ఆటో స్టాండ్ అనమాట. ఇక్కడ ఎదురుగా మనకు బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ రూమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఆటో దిగిన వెంటనే రూమ్ తీసుకోవాలనుకుంటే అక్కడికైతే వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్లో. ఇంకా ఆటో స్టాండ్ ఇది అనమాట. ఇక్కడైతే మనల్ని డ్రాప్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 ఆర్ 1 o'clock అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 2 o'clock అయితే ఓపెన్ చేస్తారనమాట. 2 o'clock నుంచి నైట్ 8:39 వరకు టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చాలామంది నిద్ర చేయడానికి వస్తూ ఉంటారు. హెల్త్ బాగాలేని వాళ్ళు, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నిద్ర చేస్తే రాత్రి స్వామివారు కలలో కనిపిస్తే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయని అంటారనమాట. ఇక్కడైతే చాలామంది నిద్ర చేస్తున్నారు. మేము వెళ్ళింది సాటర్డే, సో క్రౌడ్ అయితే చాలా ఉన్నింది. ఇక్కడైతే మనకు చేపలు అయితే ఇస్తారనమాట. రెంట్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేను ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడే టెంపుల్ దగ్గరలోనే, టెంపుల్ ఆపోజిట్లోనే ఒక స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ చేపలు అయితే రెంట్కి అయితే ఇస్తారు. ఇంకా బెడ్షీట్స్ కూడా ఇస్తారనమాట. మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి సెల్ ఫోన్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే సెల్ ఫోన్ పెట్టేసి మనము లోపలికైతే వెళ్ళాలన్నమాట. లోపలికైతే టెంపుల్లోకి ఫోన్ అయితే అలౌ చేయరు. ఇది వచ్చేసి అభిషేకము, ఆకు పూజ, అలా కొన్ని సేవా టికెట్స్ గురించి డీటెయిల్స్ అనమాట. పిక్ అయితే తీసాను. ఇంకా మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళామండి. దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయింది. అంతగా క్రౌడ్ ఏం లేదు. మీరు ఇక్కడ నిద్ర చేయాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. 6:37 ఆ టైంకి అంతా రీచ్ అయితే కనుక మీకు ప్లేస్ అయితే దొరుకుతుంది టెంపుల్ ముందర. ఇంకా టెంపుల్ పక్కనే రైట్ సైడ్లో మనకు ప్రసాదం కౌంటర్ కంటే ముందే ఈ కౌంటర్ అయితే వస్తుంది. మన బ్యాగ్స్ ఇంకా స్లిప్పర్స్ అవన్నీ పెట్టుకోవడానికి కౌంటర్ అయితే ఉంటుంది పక్కనే. మీకు టెంపుల్ దగ్గర ఇన్ కేస్ ప్లేస్ దొరకకపోతే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ప్రసాదం కౌంటర్ తర్వాత ఇంకొక పెద్ద హాల్ అయితే ఉంటుంది నిద్ర చేయడానికి. అక్కడ కూడా మీరైతే నిద్ర చేయొచ్చు. ఇన్ కేస్ మీరు రూమ్ తీసుకోవాలనుకుంటే రూమ్స్ కూడా దొరుకుతాయి. ఇదే ప్రసాదం కౌంటర్. ఒక లైన్లో టోకెన్ అయితే తీసుకోవాలి, ఇంకొక లైన్లో ప్రసాదం అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, డ్రింకింగ్ వాటర్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లోనే, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది నిద్ర చేయడానికి. ఇంకా మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి. అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు మన వీడియో ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.